బీజేపీ మాస్టర్ ప్లాన్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటపెట్టారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాను బతికుండగా ఇది అయ్యే పని కాదని తేల్చి చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు ఎన్ని కుట్రలు పనినా లొంగకుండా నిలబడ్డాలని చెప్పారు ఆయన. ఆ పార్టీలో చేరితే కేసులు లేకుండా వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారన్నారు. ఎప్పటికీ బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ये जो मर्जी षड्यंत्र कर ले हमारे खिलाफ, कुछ नहीं होने वाला और मैं भी डटा हुआ हूं इनके खिलाफ, मैं भी नहीं झुकने वाला। ये कहते हैं बीजेपी में आ जाओ हम छोड़ देंगे, मैंने कहा बिल्कुल नहीं आऊंगा बीजेपी में, कतई नहीं आऊंगा बीजेपी में। क्यों आ जाए बीजेपी में? नहीं आते बीजेपी में। बीजेपी में चले जाओ तो सारे खून माफ सब। हमने कौन सा गलत काम किया? स्कूल ही तो बनवा रहे हैं, अस्पताल ही तो बनवा रहे हैं, सड़कें ही तो बनवा रहे हैं, पानी का इंतजाम कर रहे हैं, सीवर ही तो ठीक करा रहे हैं। कौन सा गलत काम किया? మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ చేసిన తప్పులు పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లు నిర్మించడమేనని కేజ్రీవాల్ అన్నారు. ఒకవేళ మనీష్ సిసోడియా పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోయి ఉంటే ఆయన అరెస్ట్ అయి ఉండేవాడు కాదన్నారు ఆయన. మరోవైపు ఎమ్మెల్యేల పోచింగ్ ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆప్ మంత్రి అతిషి ఇంటికి వెళ్లి నోటీసులు అందించిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేల్లో 7గురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్కి కూడా నోటీసులు అందాయి. 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కోరింది. 5 సార్లు ఈడీ నోటీసులనే పట్టించుకొని కేజ్రీవాల్ ఈ నోటీసుకు స్పందిస్తారో లేదో చూడాలి.